వినాయక చవితి ఎందుకు జరుపుకుంటారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకరోజు పార్వతీదేవి స్నానం చేయాలని నిర్ణయించుకుని తన శరీరంలోని పసుపు గంధపు పొడితో ఒక బాలుడిని మలిల్చింది. ఆయనకే ప్రాణం పోసి నేను తిరిగి వచ్చే వరకు ఈ గదిలో ఎవరిని లోపలికి రానివ్వకు అని ఆజ్ఞాపించింది. ఆ సమయంలో శివుడు అక్కడికి వచ్చి లోపలికి వెళ్ళాలి అనగా ఆ బాలుడు అడ్డుకున్నాడు. శివుడికి ఇది ఎవరో తెలియక కోపగించి త్రిశూలంతో అతని శిరస్సును ఖండించాడు. ఈ విషయం తెలుసుకున్న పార్వతీదేవి తీవ్రంగా విచారించి కోపంతో నా కుమారునిని వెంటనే బ్రతికించకపోతే సృష్టినే నాశనం చేస్తానని శపించింది. అప్పుడు శివుడు ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకున్న వారి తలను తీసుకురమ్మన్నాడు. మొదటగా కనబడిన ఏనుగు తలను తెచ్చి ఆ బాలుడికి అమర్చారు. ఆయన మళ్లీ బ్రతికాడు. శివుడు ఆయనను గణపతి విఘ్నేశ్వరుడు ప్రథమ పూజ్యుడిగా ప్రకటించి ఎలాంటి శుభకార్యమైనా ప్రారంభించే ముందుగా గణేశుడిని ఆరాధించాలనే వరమిచ్చాడు. గణ అనే పదానికి అర్థం కూడా ఉంది. గా అంటే విజ్ఞానమని, అనా అంటే తేజస్సు అని అర్థం. అప్పటి నుండి గణపతి జన్మదినంగా వినాయక చవితిని భక్తులు ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నారు.